తండ్రి నీకే వందనాలు. మరణాన్ని గెలిచిన దేవుడా నీకే వందనాలు. స్తుతి పాత్రుడా నీకే వందనాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నిజమే తండ్రి. నాయనా నీవు తప్ప మాకెవరున్నారు? మాకు పైగా ఉన్నవాడు నీవే తండ్రి. మమ్మల్ని మాకు పైగా ఉండి కాయించున్నవాడు నీవే తండ్రి. మా కాపురవి నీవే యేసయ్యా, నీకే వందనాలు. అందుకే నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. మా స్తుతులు మీరే అనుకోవాలి. మా స్తుతుల పైన ఆశీనుడు నువ్వే, ఆరాధనకి యోగ్యుడు నువ్వే. మహిమ కలగాలంటే నీకు మాత్రమే కలగాలి ప్రభు. మహిమ చెల్లించాలంటే నీకు మాత్రమే చెల్లించాలి ప్రభు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ఈ లోకమే నీకు రుణపడి ఉన్నాడు తండ్రి. అలాంటి నిన్ను ఈ దినమును మేము ఆరాధిస్తున్నాం. కారణం నీవిచ్చిన విలువైన అవకాశం మాత్రమే తండ్రి. మాకు మేముగా బ్రతకలేము, నీవు మమ్మల్ని బ్రతికిస్తున్నావు. మా బ్రతుకులు మార్చావు. ఇంకా అనేకమైన వారు నిన్ను స్తుతించగా గణపరచగా నిన్ను మాత్రమే ఆరాధించాలని తెలియక చెట్టుకొక్కరు పుట్టకొక్కరే చెదిరిపోయి వారు ఏమి చేస్తున్నారు వారు తెలియక జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో. అటు వారికి మరొక్క అవకాశం దయచేసి మనోనేతము తెరవవా ప్రభువా. నీ బిడ్డలు అందరూ ఈ లోకంలో ఉన్న వారందరూ మానవ పుట్టిన ప్రతి ఒక్కరు నీవిచ్చిన బహుమతిని నీవు పంపిన పనిని తెలుసుకుని నిన్ను ఎరిగిన వారిగా నువ్వు అక్కడవే దేవుడు అని జీవము కలిగిన దేవుడని తెలుసుకుని మానవుల వరకు ప్రాణం పెట్టిన దేవుడని తెలుసుకుని నీ యొద్దకు వచ్చే భాగ్యము దయచేవారు తండ్రి. ఎవరు ఏమి చేస్తున్నారు వారికి తెలియకుండానే అమాయకత్వంలో పశుప్రాయతనంలో నీ నామానికి అవమానకరంగా మారుతున్న ప్రతి బిడ్డకి కూడా మార్పు దయచే, మారు మనసు దయచే. నీ సన్నిధానంలో నిత్యము సంతోషము కలుగు నాయన. ఈ భూలోకం మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని చెప్పినట్టుగా శ్రేష్టమైన జీవితంతో, పవిత్రమైన జీవితముతో, అర్థమైన జీవితముతో ఈ లోకంలో జీవిస్తేనే కానీ ఆ పరమందు చోటు ఉండదని తెలుసుకునే అవగాహనని బిడ్డలకు దయచేయండి. ఈ దేశానికి, దేశ ప్రజలకి, నాయకులకి, అధికారులకి అందరినీ కూడా మార్చాలి. తెలుసుకోవడానికి, ఆలోచించడానికి అవకాశం కూడా మరొక అవకాశం నీ బిడ్డలకు ఇవ్వండి తండ్రి. మా ఆరాధన అందుకోండి. ఇంకా గొప్పగా ఆర్భాటంతో అద్భుతకరంగా నాయనా నీ కొరకు సమయాన్ని కేటాయించి స్తుతించేవారిగా, నీ కొరకు ప్రత్యేక పరచబడి స్తుతించేవారిగా మమ్మల్ని ఇంకా బలపరుస్తారు. మా ఆరాధనకి యోగ్యుడా అందుకుని ఈ సమయంలో నీ మాటతో మాతో మాట్లాడతారని, మా ఆరాధన అందుకుని మాకు ప్రతిఫలాత్మకంగా నీ మాటలు మాకు అందిస్తారని మా మధ్య మీరు ఉంటారని నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.